తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? అందరికైతే కొంతమందికి నచ్చుతలేదు ప్రజలకు. పూర్ణ ఆయన చెప్పినవన్నీ ఇవ్వలేదు సమానంగా. అంటే ఆయన చెప్పిన వాటిలలో మనకి రైతు రుణమాఫీ అన్నాడు. 2,00,000 ఆగస్టు 15కి చేసేసాడు. ఆయన ఉచిత కరెంట్ అన్నాడు, ఇస్తున్నాడు. ఇంకా ఉచిత బస్సు అన్నాడు, ఇస్తున్నాడు కదా! ఈ ఉచిత బస్సు అంటున్నారు, మహిళలు కూడా కొట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ప్రాబ్లంలోనే ఉన్నారు, వాళ్ళ లేడీస్ కూడా. విలేజ్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగం లేదు, సిటీ వాళ్ళకి ఒక ఉపయోగం ఉన్నది ఉచిత బస్సు. మహిళలకు అనేది ఊర్లలో వాళ్ళకి అయితే లేదు, సిటీ వాళ్ళకే ఉంది కేవలం. అందరికి లేదు ఉపయోగం. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన రుణమాఫీ 2,00,000 వల్ల కూడా ఉపయోగం లేదంటారు. అది ఏమో కొంతమంది మాఫ్ అయిందంటే కొంతమంది మాఫ్ కాలేదని గొడవ పెడతారు కదా ఊర్లో గ్రామాల్లో. పరిపాలన చూస్తే కేసీఆర్ మీద ఇచ్చేది. అంటే మీకు ఎన్ని వరకు పథకాలు అందాయి? ఏవేవి పథకాలు అందాయి? అసలు అందాయా లేదా? ఏమో నాకైతే నేను ఎంప్లాయీగా నాకేం లేదు. ఏమంటారు ఇది మాకు లేదు కదా. ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఇట్లా ఉచిత బస్సులు ఏమీ లేకుండే కదా, మరి ప్రీవియస్ గవర్నమెంట్ బాగుందంటారా? బాగుందనేది ఇంకా కొంత టైం కావాలి, ఇప్పుడు ఏం చెప్పలేము, ఇంకా టైం కావాలి. ఇది 1 year కూడా కాలేదు, 10 months అయింది. వాళ్ళ పరిపాలన అయితే కొంతమంది 50% హ్యాపీగా లేరు, 50% హ్యాపీగా ఉన్నట్టుగా. సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ప్రకారం చూసుకుంటే చట్టానికి పనిచేస్తున్నట్టుగానే హైడ్రా సిస్టమ్ ని తీసుకొచ్చారు. కూల్చివేతలు కూడా చేస్తున్నారు అక్రమ కట్టడాల మీద. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? హైదరాబాద్ అని ఇదివరకు కూడా చేయాల్సిన, మరి వాళ్ళు ఇప్పుడు వచ్చినాక స్టార్ట్ చేస్తారు. ప్రీవియస్ గవర్నమెంట్ లో కూడా వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు వాళ్ళకి హైడ్రాలో. ఇప్పుడు హైడ్రా పెట్టిండు, ప్రీవియస్ గవర్నమెంట్ కూడా వాళ్ళకు ఎట్లా ఇచ్చింది పర్మిషన్, మరి వాళ్ళు అది అంతా ఇక అది రాజకీయ పొలిటికల్ నడుస్తున్నాయి అవి. థ్యాంక్ యూ.